ఏంటి ఈ టైంలో ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఈ టైం అంటే అసలు మీకు ఎలా తెలుసు? నేను టైం చెప్తేనే కదా తెలిసేది. నైట్ 11:20 నైట్ 11:25 అవుతుంది ఇప్పుడు నేను ఈరోజు భోగి కదా. యాక్చువల్గా రొట్టెలు చేసుకుంటాం, నువ్వుల రొట్టెలు, జొన్న రొట్టెలతోనే, బియ్య పిండితోనే, జొన్నలతోనే, సజ్జలతోనే చేసుకుంటాం. యాక్చువల్లీ నాకు మార్నింగ్ కుదరలేదు, చెల్లి దగ్గరికి వెళ్ళా, సో కుదరలేదు అనమాట. అలాగే గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాము, మూవీ చూసాము, వచ్చేసరికి 11 అయింది. మూవీ అంతా బాగుంది, కాకపోతే ఈ నవే డేస్లో ఆ మూవీకి అంత నడవదు అనమాట. మూవీ ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది నాకైతే. మూవీ యాక్టింగ్ అయితే బాగుంది. ఇంకొకటి విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు బియ్యం పిండి రొట్టెలు చేస్తున్నాను, ఆయన కాడి చేస్తాను. ఎందుకంటే నువ్వుల రొట్టెలు ఓన్లీ ఈ సంక్రాంతికే చేసుకోవాలన్నమాట. ఊరికే ఈ రొట్టెలు మనం చేసుకోలేము. టేస్ట్, ఈ చిన్ని నాలిక టేస్ట్ కోరుకుంటుంది కదా, అందుకని ఈ నైట్లో కూడా ఇలా రొట్టెలు చేసుకుంటున్నాను, క్రిస్పీగా కాల్చుకుంటున్నాను. 2-3 డేస్ అయినా తినొచ్చు. మళ్ళీ ఒక 2-3 రొట్టెలు దాచిపెట్టుకొని ఎప్పుడు తింటాము అంటే రథసప్తమి ఉంది కదా, అప్పుడు తింటామన్నమాట ఈ రొట్టెలు మళ్ళీ. సో ఇదన్నమాట కథ. సినిమా అయితే చూసామబ్బా, మా వారికి అయితే నచ్చలేదు మూవీ. నా పెళ్ళైన తర్వాత అసలు నా చిన్నప్పటి నుంచి అనుకోండి, ఫస్ట్ టైం నేను సంక్రాంతికి మూవీ చూసా. ఎప్పుడు చూడలే ఇంతవరకు. అలా అని సర్ది పెట్టుకున్నా. ఓవరాల్గా ఓకే, నాకు బాగానే నచ్చింది, కానీ మా వారికి అంతగా నచ్చలేదు. ఓల్డ్ స్టోరీయే కదా అన్నారు. ఓకే, ఏంటి భయపడుతున్నారా ఏంటి నేను చూసి? ఇలా భయం వద్దు, చిన్న చిన్న కురుపులు అయినాయి, సో అందుకే ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నాను అనమాట. ఫెయిర్ అవుదామని ఆశ, చిన్న ఆశ. 11:30 అవుతుంది, అయినా కూడా రొట్టెల మీద ఇష్టంతో ఈ టైంలో ఇలా చేస్తున్నాను. అది కదా, అది మ్యాటర్. ఇంతకీ మీరేం చేశారు ఈరోజు? ఎనీవే, హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి రేపటికి. ఇంకోటి, ఈరోజు ఏమేం చేశారు మీరు ఇంతకీ? చెప్పండి. మాకైతే స్పెషల్ రొట్టెలు చేసుకోవడము, రేపైతే పాలు పొంగబెట్టుకోవడము, గొబ్బెమ్మలు చేయడము, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. మరి మీరు అసలు మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారు? అందరూ మీ ఇంట్లోనే ఉన్నారా, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారా? ఇంతకీ ఎగ్జిబిషన్ వెళ్ళారా హైదరాబాద్లో, నాంపల్లిలో? అసలు నా వాయిస్ వస్తుందా? ఏంటలే, నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా, ఫస్ట్ టైం సంక్రాంతికి మూవీ చూసానని. ఈ మూవీ చూసి రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? విలన్ యాక్టింగ్ బాగుంది కదా, రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ అనుకో ఆల్వేస్. నాకు విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ విలన్స్ ఆల్మోస్ట్ యాక్టింగ్ సూపర్ చేస్తారు కదా. మీకు రొట్టెలు ఇష్టమేనా? నాకైతే ఇష్టం, కానీ చెయ్యడమే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏంట్రా అంటే నువ్వుల రొట్టెలు ఊరికే చేసుకోం కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నాం, కానీ మా వల్ల అంత ఇష్టం ఉండదు. చేయడం ఇష్టం ఉండదు, తినడం ఇష్టమే, కానీ తప్పదు, చేసుకోవాలి కదా, చేసుకుంటాను అంతే. మెయిన్గా మా వారి కోసమే చేస్తున్నాను. మా వారు చాలా అంటే చాలా చాలా లైక్ చేస్తారనమాట. ఇలా మంచిగా నువ్వులు అద్దేసి ఇలా పిండిలో ముంచేసి, మీకు కనిపిస్తలేదు అనుకోండి, సో ఇలా అనేసి, చలికాలం కాబట్టి నువ్వులు బాగా తింటే వేడి కాదని చెప్పేసి ఎన్నైనా తినొచ్చని మన పూర్వీకులు చెప్పుకుంటారు. వేడి అవుతుంది కదా నువ్వులు అంటే, కానీ చూసుకొని తినాలి. యాక్చువల్గా అందరేంటి హైదరాబాద్లో సగం మంది పడుకోరు ఈ టైంకి, అందరు జోలికి వెళ్తున్నాం, కానీ యాక్చువల్లీ సౌండ్ వస్తుంది కదా,
అయితే ఫాస్ట్గా చేస్తాను 1 మినిట్లో. మా వారైతే తింటున్నారు, నేనైతే ఈరోజు ఫస్ట్ కాబట్టి సో నేను తినాను. మాట్లాడుతూ ఉంటే కాస్త లేట్ అయిపోద్ది, అందుకని యాక్చువల్గా యూట్యూబ్లో లైవ్ పెడదాం అనుకున్నా. బోర్ కొడుతుంది కదా, ఇలా లైవ్ పెట్టేసి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఫుడ్ ప్లాన్ చేసుకుందాం, లైవ్లో కుకింగ్. ఏమంటారు? బాగుంటుంది కదా. చూడండి 1 మినిట్లో రెడీ అయింది కదా అనుకుంటున్నా. నేను 1 మినిట్లో చేశాను అని, గొప్పగా కాదు, 1 మినిట్లో చేశానని చెప్తున్నా. నా డే ఇలా అయ్యింది ఈరోజు. ఇంకా చూద్దాం రండి, రొట్టెలు చూపిస్తాను. చూడండి, నేను ఇలా 2 పెనాలు పెట్టుకొని చేస్తుంటాను అన్నమాట, ఫాస్ట్గా అవ్వడానికి. సగం దీనిపైన కాలుస్తాను, సగం దీనిపైన కాలుస్తాను. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన వేస్తాను, మళ్ళీ ఫ్రెష్ రొట్టె దీనిపైన వేస్తాను. ఒక్కొక్కటి చేయడానికి చాలా టైం పడుతుందని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి. చలో బాయ్, డిస్టర్బెన్స్ అవుతుంటుంది కదా, బాయ్. ఇంకా